గుంటూరు జిల్లాలో డయేరియా కేసులు పెరిగిపోతున్నాయి. పాత గుంటూరు, ఆర్టీసీ కాలనీ, రెడ్ల బజార్, బుచ్చయ్య తోట, నల్ల చెరువు, రెడ్డిపాలెంలో వాంతులు విరోచనాలతో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. డయేరియా అనుమానిత లక్షణాలతో 30 మంది జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. లక్షణాలు ఉన్న వారిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వైద్యం అందుకుంటున్న వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, మరో ఇద్దరు తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఫుడ్ పాయిజన్, వాటర్ కంటామినేషన్ తోటే డయేరియా లక్షణాలు వచ్చాయనే అనుమానాలు వస్తున్నాయి. ఇక దీనిపై జీజీహెచ్ సూపరింటెండెంట్ స్పందించారు. ఇది డయేరియా కాదంటున్న జీజీహెచ్ సూపరింటెండెంట్ వివి రమణతో మా కరెస్పాండెంట్ రవికృష్ణ ఫేస్ టు ఫేస్. నేనైతే గుంటూరు జీజీహెచ్లో ఉన్నాను. జీజీహెచ్లో వార్డులో పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి, అంటే గుంటూరు టౌన్కి సంబంధించి అనేక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అనేక ప్రాంతాల నుంచి కూడా సూపరింటెండెంట్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, డయేరియా అని అనుకుంటున్నారు, ఎంతవరకు కరెక్ట్? అదేంటంటే వీళ్ళకి వాంతులు విరోచనాలు అవుతున్నాయి అనేసరికి గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటాము, అదే అతిసార వ్యాధి అంటాము. అయితే ఇది అతిసార వ్యాధిలా కనపట్లేదు. ఒక్కోళ్ళు ఇప్పుడు వీళ్ళని అడిగాము, మినరల్ వాటరే తాగాము, అసలు ఎక్కడ కంటామినేటెడ్ వాటర్ తాగలేని వాళ్ళే చెప్తున్నారు. అయితే ఆ ఇంట్లో మిగతా వాళ్ళు కూడా అవి తాగారు, వాళ్ళకి రాలేదు, ఈమెకు వచ్చింది. అంటే మనకి దీని అతిసార వ్యాధి అనుకోవడం కుదరదు. అట్లాగే ఈవిడ ఈ అమ్మాయి పేరేచర్ల నుంచి వచ్చింది. అసలు డిఫరెంట్ తెనాల నుంచి ఒకళ్ళు వచ్చారు, తాడేపల్లి నుంచి ఒకళ్ళు వచ్చారు, మాచర్ల నుంచి ఒకరు, ఇట్లా డిఫరెంట్ ఏరియా నుంచి వచ్చేసరికి మాకు అది అవుట్ బ్రేక్ అనిపించట్లేదు, అతిసారాన్ని అనిపించలేదు. ఒకేటంటే ఓల్డ్ గుంటూరు నుంచి 8 మంది వచ్చారు. సో వాళ్ళకి అక్కడ మనకి ఈ మధ్య వర్షాలు పడినాయి కాబట్టి అట్లే ఉంది అని చెప్పి అధికారులు కూడా సమాచారం ఇచ్చారు. వాళ్ళు కూడా మేము ఇంట్లోనే తాగాము, ఇంట్లోనే తిన్నా, వాటర్ బాగానే ఉంది అన్నట్టు చెప్తున్నారు. సరే ఏమైనా సరే అది వాంతులు విరోచనాలు అవుతున్నాయి. వాళ్ళకి అందరికీ ఫ్లూయిడ్స్ ఇచ్చాము. నిన్న ఇవాళ్ళనే వచ్చారు వీళ్ళందరూ. వాళ్ళందరూ ఫ్లూయిడ్స్ ఇచ్చాము, యాంటీబయాటిక్స్ ఇచ్చాము, స్టేబుల్గా ఉన్నారు అందరూ, ఇబ్బంది ఏమి లేదు ఇక్కడ. సార్ ఇప్పుడు ఈ వార్డులో ఎంతమంది ఉన్నారు? వాళ్ళలో ఎవరికైనా పరిస్థితి ఏమైనా ఇబ్బందికరంగా ఉంది? ఇప్పుడు 32 మంది ఉన్నారండి, అందరూ బాగున్నారు. ఒక్కళ్ళకే బాగా 80కి పడిపోతుంటేనే ఐసీయూలో పెట్టించాం. అతను కూడా ఇప్పుడు స్టేబుల్గా ఉన్నాడు. రమణారెడ్డి అని ఒక పేషెంట్కి స్టేబుల్గానే ఉన్నాడు అతను కూడా. మీరు అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లందరినీ కూడా చూడటం జరిగింది. తర్వాత వాళ్ళకి ప్రధానంగా ఏ ఇబ్బందుల వల్ల ఈ మోషన్స్ ఇవి వచ్చినట్లు కూడా అనుకుంటున్నారు? వాటర్ కంటామినేషనా లేకపోతే వేరే విధంగా ఏమైనా కంటామినేషన్? వీళ్ళు ఒకళ్ళు పానీపూరి తిన్నామన్నారు, ఒకళ్ళేమో బిర్యానీ బయట తిన్నామన్నారు, ఒకళ్ళేమో తెచ్చుకొని తిన్నాం కానీ ఆ బిర్యానీ బాగాలేదు, డౌట్గానే ఉంది, అంతలోకే వాంతుల విరోచనలు అన్నీ చెప్పారు. చాలామంది ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆవిడ ప్రెగ్నెంట్ లేడీ, ఆవిడ పేరేచల నుంచి వచ్చారు. అయితే ఆవిడ నేను మా ఇంట్లో నీళ్ళే ప్రొటెక్టెడ్ వాటర్ తాగాను, అదే ఫిల్టర్ వాటర్ తాగాను, కానీ మాకు వచ్చింది, ఇంట్లో వాళ్ళు మిగతా వాళ్ళు బాగానే ఉన్నారని చెప్తున్నారు. సో మనం ఇది అవుట్ బ్రేక్ అనుకోవడానికి లేదు. వాటర్లో కొంచెం తేడా వచ్చిన మనకు వర్షాలు పడినాయి కదా, వాటిలో ఎక్కడన్నా పొంగి పొరలు వచ్చినప్పుడు వాళ్ళకి కూడా తెలియదు, అది ఒక్కోసారి వాటర్ కంటామినేట్ అవ్వచ్చు. అలా కొంతమంది కొంత ఏరియాస్లో అయ్యి ఉండొచ్చు, కానీ అట్లా అనిపించట్లేదు ఇక్కడ చూస్తున్నారు. ఎందుకంటే స్టేబుల్గా ఉన్నారు పేషెంట్. ఒకసారి అతిసార వ్యాధి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అయితే వీళ్ళందరూ బీపీలు కానీ అన్నీ బాగున్నాయి. అయితే వాళ్ళకి వాంతులు విరోచనలు అవుతున్నాయి కాబట్టి ఫ్లూయిడ్స్ పెట్టి మేనేజ్ చేస్తున్నాము. అంటే పాత గుంటూరులోనే ఎక్కువ మంది వస్తున్నట్టు తెలుస్తుంది, దానికి కారణం ఏంటి? అదే మోస్ట్లీ మరి అక్కడ వాటర్ చూడాలి. మనకి వర్షాలు విపరీతంగా పడినాయి. ఎక్కడైనా చిన్న డ్రైనేజ్, ఇప్పుడు అన్ని డ్రైనేజీలు పొంగి పడలేయి అనుకోండి, ఎక్కడైనా మనం ఈ పైపుల్లో ఎక్కడైనా కంటామినేట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది 9 మందికి. అయితే వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళు ఏదో తిన్నావుతా అని అట్లా చెప్తున్నారు మనకి, అందుకని బట్ దాన్ని మనం ఎగ్జామినేషన్ చేస్తే కానీ తెలియదు, అది అధికారులు సమాచారం ఇచ్చాము. ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి వాంతులు విరోచనాలు అవుతున్న పరిస్థితి అయితే ఉంది, కానీ డయేరియా కాదని ఆయన చెప్తూ ఉన్నారు. వివిధ రకాల కారణాల వల్ల వీళ్ళైతే మాత్రం ప్రజెంట్ ఇక్కడ హాస్పిటలైజ్డ్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా తగిన విధంగా కూడా ఫ్లూయిడ్స్ అందిస్తున్నామని మన సూపరింటెండెంట్ వివి రమణ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా అనేక మంది పాత గుంటూరుకు సంబంధించినటువంటి ఎక్కువ మంది ఇక్కడ జాయిన్ అయినట్టు తెలిసింది. దానికి సంబంధించి ఆయన చెప్తుంది ఏంటంటే ఇక్కడ వాటర్ కంటామినేటెడ్ అయినట్టుగా కూడా చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళు తీసుకున్న కొంతమంది అయితే మాత్రం వాళ్ళు తీసుకున్న ఆహార అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఆహార పదార్థాలు నాణ్యత ప్రమాణాల లోపం వల్ల ఇటువంటి పరిస్థితులు వచ్చినాయి, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అని ఆయన చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ లక్ష్మణ్.